అది గోల్ సెన్స్ పెట్టాం అది కూడా సరిపోతుంది దీనివల్ల ఇది చెడిపోతుంది అంటున్నారు సార్. అది మాత్రం శ్రీ ఓకే సార్. ప్యాకేజెస్ చూడు సార్ వీరేస్తారు సార్. ఫోన్లో ఉన్నాయి సార్ అన్ని పేపర్లు. ఏమైనా ప్యాకేజెస్ పెట్టుకోవడం లూజ్ ప్యాకేజెస్ ఎక్కడ తెచ్చుకుంటున్నా ఇవి? లోకల్లో తెచ్చుకున్నాం. లోకల్లో మళ్ళీ దీని మీద డిక్లరేషన్స్ ఉన్నారు కదా, జిఎస్టీ అన్నీ ఉన్నాయి సార్. నేను ఎవరు తయారు చేస్తారు, ఎవరు తయారు చేసి అమ్ముతున్నారు, ఇది ఎప్పుడు ప్యాక్ అయింది అన్నది మన బండ్ల పంచనామ బుక్. సరే సార్. 7 నెల ఇద్దరు చేసుకోవాలంటే ఎవరు చేయాలో ఇట్లా ఇస్తున్నాడు. ఇది కూడా ఒక కేసు టీఎంసీని ఇచ్చారు. కార్బన్ పెట్టకుండా కార్బన్ అదైతే ఎవరన్నా ఏది ఇక్కడ పోయిన ఏది ఇక్కడిది అంటే కిందోటి మీదోటి వేస్తున్నాం అనమాట. మీది అన్ని పోయినాయి, ఇక్కడ పోయినాయి మీది అన్ని. కడిగితే ఎవరైనా మీది అన్ని ఇక్కడ పోయినాయి. పాతవి కాదండి, కార్బన్ పెట్టకుండా వాడుతున్నాయి సార్. అప్పుడు చెప్పిన విను, కార్బన్ పెట్టకుండా రాయకూడదు దీన్ని, అవునా? మీది కాగితం లేదు చించుకోవడానికి. అప్పుడు బుక్ ఇది ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి రాదమ్మా. ఇది తెలియదా? అంటే ఇది ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలను ఉంది సార్. మొన్న అన్ని తీసి పెట్టాం సార్. జిఎస్టీ లైసెన్స్ తీసుకున్నాం కట్టడానికి. ఇప్పుడు వానేస్తున్నాం సార్. అది పూర్తి వ్యాపారం డల్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు లైసెన్స్ ఉందా? ఉంది సార్, జిఎస్టీ ఉంది. ఇంతకుముందు ఉంది సార్. కరోనా వచ్చిన నుంచి వ్యాపారం పూర్తిగా పడిపోయింది సార్. ఇంకా క్లోజ్ చేసుకున్నాం. ఇది ఒకటేనా వైలేషన్? సార్ జిఎస్టీ ఉంది, క్యాన్సలేషన్ చేసుకున్నాడు. సుమోటో క్యాన్సల్ అంటే రెగ్యులర్ గా రిటర్న్ అయ్యిందానికి క్యాన్సల్ అయిపోయింది. అదొక వైలేషన్. ప్లస్ బిల్ బుక్ ఈ విధంగా వేయకూడదు, ఇదొక వైలేషన్. నేమ్ బోర్డు వైలేషన్. నేమ్ బోర్డు ఉంది సార్ పక్కన ఇలా పెట్టుకుని స్థలం పక్కన పెట్టుకోండి. డిస్ప్లే ఇక్కడ ఉందా? పక్కన వెనక పెట్టిన దీనికి సైడ్ చెప్పండి. ఫ్రంట్ రాగానే ఫ్రంట్ లో పెద్దగా ఉండాలి సార్. ఫుడ్ లైసెన్స్ లేవు. बसरा सर 43 सर जी बसरा सर अरे जीवीरेस किराना स्टोर అవును పాన్ కార్డు ఆధార్ కార్డు తండ్రి పేరు జీ బసరా ओके सर ఇది సంతకం పెట్టాలా? సర్టిఫికేట్ జరా ఇదరా सर आया सर जरा इधर उनको निकालने वाले हैं, निकालने नहीं साइन कराओ जरा साथ में सर फ्रेंड सर कुछ सर రెడ్డి గారు మీ పేరు ఎక్కడ ఆగండి సార్. వాళ్ళేం చెప్పేదంటే వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవాలి పెట్టండి. మిల్లు తెలుసా? మిల్లులు చాలా సార్. ఈ మిల్లు మనకు ఐడియా లేదు. వాళ్ళు ఏమంటే తెచ్చుకున్నాడు. సరిపోతుంది 5 కిలో వెయిట్ 5 కేజీ వెయిట్ 900 చిల్లర ఉంది. డబ్బా వెయిట్ ఉంది. సరిపోయింది. అదే క్రిస్టల్
ప్రీమియం క్వాలిటీ నెట్ వెయిట్ 30 kg అంటే నీ బిల్ ఇస్తేనే కస్టమర్కి తెలుస్తుంది. చేయించుకో, పెట్టి చేసుకో, తప్పులేమీ లేదు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగా ఎంతైనా చేసుకోవచ్చు. 10 kg చేసుకోవచ్చు, 15, 20, 30, 40 ఎట్లయినా పెట్టుకోవచ్చు. మీరు నిలబడండి సార్. మీరు పెట్టుకున్నారా? అన్నీ ఉన్నాయా లేకుండా ఏం లేదా? ఏం లేకుండా బిజినెస్ ఎట్లా కమెంట్ చేస్తారు? పేరు పెట్టకుండా బిజినెస్ కమెంట్ చేస్తారు కదా. మరి కమర్షియల్ ట్యాక్స్ లైసెన్స్, ట్రేడింగ్ లైసెన్స్ ఏమి లేవా? జిఎస్టీ లైసెన్స్ కుదరదు మేడం. బిజినెస్ కమెంట్ చేశారు, ఇంత బ్రహ్మాండంగా ఏం లేదు మీ దగ్గర. బిల్ బుక్ మెయింటైన్ చేస్తున్నారా? బిల్ బుక్ ఉందా? లైసెన్స్ లేదు సార్. ఇంకా కొత్తగా అది ఏం నడవడం లేదు. అది తీయాలా అని ఉండము. ఇది ఎక్కడ వ్యాపారం ఏం చేసినా కూడా అన్ని పర్ఫెక్ట్ గా లైసెన్స్ అప్లై చేసుకొని తర్వాత ఓపెన్ చేయాలని ఓపెన్ బిజినెస్ చేస్తున్నారు. ఎస్టేట్ ఆఫీసర్ సార్ ఎప్పుడు కమెంట్స్ అయింది? ఎన్ని రోజులు అయింది? 7 years. మధ్యలో క్లోజ్ స్టార్ట్ చేసిన 7 years మాకు మా ప్రకారం. మేము ఇంతకుముందు నేను ఇక్కడ తర్వాత సబ్ లీజ్ అవన్నీ ఇచ్చుకుంటా వెళ్ళింటారు. అలాంటి సంవత్సరం క్లోజ్ చేశారు సార్. మళ్ళీ అలాంటి ఎవరు ఉంటారు, ఎవరికో సపరేట్ లెట్ చేసుకుంటా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా లేదు. అట్లీస్ట్ బోర్డు కూడా ఉంది. అవును 6 months అయింది కదా. మీరు 6 months అయితే ఒక్క లైసెన్స్ కూడా నడవకుండా క్లోజ్ చేసుకోవాలా? నడుస్తూ అన్ని లైసెన్స్ ప్రాసెస్ అని సిక్కింది. జీరో చేయాలి. పైకి సర్టిఫికేట్ చూపించండి. ఎవరు ఓనర్? ఈ సర్టిఫికేట్ మేమే సికిందర్ రన్ చేస్తున్నారు. సికిందర్ నాన్న పేరు సరిందర్, ఫాదర్ ఆఫ్ మీరేనా? అల్లుడు మేమే పెట్టాం ప్రస్తుతానికి. షాప్ ఓనర్ ఎవరో చెప్పండి. అఫీషియల్ మీరా? అఫీషియల్ ఎవరు లేనా? బాయ్ ఇక్కడ ఎవరు లేరమ్మా? చెప్పండి. షాప్ పోతున్నా. 25 సార్. అది మీదైతే 25. దానిపైన ఇది తీసేది ఆదోనిలో ఇన్స్పెక్షన్ ఉన్నాయి. ఇది అన్ని బ్యాగేజ్ పైన అట్లే వస్తున్నాయి సార్. అవి 25. మీ మమ్మీ అయితే 25. ఏది ఉందో అంతే కదా. బ్యాగ్ వెయిట్ 26 kg 100 grams బ్యాగ్ వెయిట్. అదే 100 grams బ్యాగ్ వెయిట్ లెస్ చేస్తే అది ఇంక్లూడ్ చేసుకొని 25 kg. షాపేరు ఏం రాసి ఇది చిన్న అది తర్వాత అన్ని షాపులు మాకు సార్. ఇతను సంతకం పెట్టడం లేదని చెప్పలేదు. పెడతాను. చిన్నది కిరాణి చిన్నది పెద్దది రాయమండి. చిన్నది పెద్దది రాయరు దాంట్లో. కానీ సంతకం చిన్న రిక్వెస్ట్.
ఈ అంగడిలో ఏముంది అదే రాయండి, నేను సైన్ చేస్తాను. నేను ఏమన్నా నో సైన్ అది కరెక్టే ఉంది. ఇది చిన్న అంగడి చిన్న అంగడి అని ఎవరు చెప్తారు? నేను చెప్పాలని ఎవరు చెప్పలేదు. కాదు, మీరు ఏం బేసిస్ మీద ఇది చిన్న అంగడి పెద్ద అంగడి డిసైడ్ చేయాలి. మీ దగ్గర ఏదైనా ఇది రీటైల్ ఇది హోల్సేల్ అని మీ దగ్గర ఏదైనా ఉంటే అట్లీస్ట్ బిల్ బిక్ కూడా పెద్దవాళ్ళు ఊరికి ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద ఏదో మేము రాసుకొని రిటైల్ షాప్ చూడండి, చిన్నది పెద్దది మా చేతిలో ఉంటుంది. కింద 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 రాజ్ కుమార్ నోటీస్ చెప్పండి. ఎవరు చేస్తున్నారా మరి? ఎలా ఉంది? ఉంటుందా? సాంబారా రసమా? ఉడకలేదు కదమ్మా రైస్ కర్రీ. ఎవరమ్మా నీ సప్లయర్? శంకర్ ఇంతియాజ్ సైజు వెయిట్ మిక్స్ అయి ఉండాలి కదమ్మా. శంకర్
కాంట్రాక్ట్ ఫోన్ చేస్తాం సార్. సైజ్ ఏంటి? చిన్న సైజ్ వెయిట్ ఉంటాయి కదా స్పెసిఫిక్ గా. బజార్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. పెద్దవి తేవాలి కానీ చిన్నవి తెస్తారు కదా. చాలా చిన్న సైజు కదా కోడిగుడ్లో ఏం తీసుకోవాలి. ఇది కనీసం నాకు 75 గ్రామ్స్ పైన ఉండాలి. लाइव है नहीं मालिक लाइव है नहीं चल रहा था వీళ్ళు ఇంత క్వాంటిటీ ఉండాలా అని ప్రతి రైస్ ఎంత ఉండాలా, రసం ఎంత ఉండాలా, కర్రీస్ ఉండాలా, వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ప్రకారం నచ్చిన ఒక మీల్ ఇంత ప్యాకేజ్ సో దట్ ఇన్ని పోషకాలు వాళ్ళకి అందుతాయి. మనం ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకుంటే వాళ్ళు ఇంత తిని అంత తిని అది కాదు. ఇంతియాజ్ అంటారు. ఇంతియాజ్ అతని పేరు కాంట్రాక్టర్ ఇంతియాజ్ పనిచేసే. మా బ్రదర్ ప్రాబ్లం 15-15 మినిట్స్ అయినా కూడా కరెంట్ పోయినా అసలు వెళ్ళి రావడం లేదు. ఏమో సార్ అసలు రావడం లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ఆదరేకి చెప్పాలి. ఎవరో వంట చేసే వాళ్ళు కాదు. ఆదరేకి పర్సన్ సార్ చెప్పేది కాంట్రాక్టర్ కాదు. వడ్డింగ్ కుక్కింగ్ ఎవరు ఇక్కడ అని ఫుడ్ తయారు చేసేవాళ్ళు చేసేవాళ్ళు మేము సార్ చేసేవాళ్ళు మీరే ఫుడ్ చెక్ చేస్తున్నారా? చేస్తాను సార్. మెనూ ఏంటి? దోసకాయ సార్, దోసకాయ పప్పు, దోసకాయ కర్రీ సార్. ఇంట్లో వేసుకుంటారా? ఆధుని ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని పరీక్షిస్తున్న జిల్లా అధికారులు. సాల్ట్ తక్కువ వేస్తాను సార్. పేషెంట్స్కి ఇచ్చే పని కారంలో సాల్ట్ తక్కువ వేస్తాం కాబట్టి అది కొద్దిగా ఒక అది వైర్ కనెక్షన్ ఉంది ఇస్తాను సార్. కొద్ది నైట్ నుంచి పోయింది సార్. అది కరెంట్ ఆఫీసర్లు వచ్చి లైన్ మ్యాన్ వచ్చి చేస్తారు. ఉంది సార్. జనరేటర్తోనే కొద్దిగా ఒక ఫేస్ మాత్రం పోయింది. ఒక ఫేస్ పోయింది సార్. రావట్లేదు.
ఇక్కడ డ్రైనేజ్ ఉంది ఎంటర్ కాగానే ఎంత స్ట్రింజెంట్ సఫికేషన్ ఉంది స్ట్రింజెంట్ ఏ బాబు ఏ ఆయిల్ వాడుతున్నావు ఆయిల్ ప్యాకెట్ పట్ట నువ్వు వాడే ఆయిల్ ఇప్పుడు ఏ ఆయిల్ వాడుతున్నావు రా మెటీరియల్ ఏది ఏమేమి యూజ్ చేస్తున్నారు రా మెటీరియల్ ఎంత దరిద్రమైన కనుకోక ఎక్కడ ఏం రేటు కొంటున్నావు ఇది ఎంత ఇస్తున్నావు మార్కెట్ రేట్ సార్ అది మా మంచి క్వాలిటీ నువ్వు అన్ని మంచిగా చెప్తున్నావు కాదు చూడండి సార్ నేను గుడ్డే ఎంత సైజ్ చెప్తున్నావు ఇంకా చిన్న సైజ్ లేవా పెద్ద సైజ్ కావాలి నీకు ఎక్కువ తక్కువ ఎక్కడ ఉన్నాయి అన్ని ఆ సైజులో ఉన్నాయి చిన్న సైజు అన్ని మంచి క్వాలిటీ తీసుకున్న పైన గుడ్ 45 గ్రామ్స్ కూడా ఇంత ఉన్నాయి గోళీ మాదిరిగా ఉన్నాయి 75 గ్రామ్స్ ఉండాలా ఎక్కువ తక్కువ ఉన్నాయని చెప్పొద్దు నువ్వు తెచ్చుకునేటప్పుడే మంచిగా తెచ్చుకో ఏం లేదు లేకుంటే సప్లై ఒకసారి బ్లాక్ లిస్ట్ చేసినావంటే ఫర్దర్ నువ్వు పార్టిసిపేట్ చేయలేదు ఇంకా ఏమిది కొద్ది క్లీన్ చేయించుకోవాలి ఇంత దరిద్రంగా వచ్చే లోపల మరి అట్లయితే ఏం కదా అసలు రావడానికి ఇక్కడ అవకాశం కూడా ఏం లేదు కదా లోపలికి రావడం లేదు కింద నుంచి వస్తాయి సార్ డోర్ నుంచి కొట్టేస్తే కింద ఒక రేకు కొట్టేస్తే ఇప్పుడు నీ హ్యాండ్ ఓవరే కదా రూమ్ ఎంత భయంకరమైన వాసన ఫుడ్ ఐటమ్స్ కదా మీ వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఇట్లా ఎవరైనా అడ్మిట్ అయితే వాళ్ళకి ఇదే ఫుడ్ ఇదే ప్రెమిస్ ఇటువంటి కండిషన్స్ ఫుడ్ ఇస్తావా ఏముంది ఇప్పుడు మేము చూసి వచ్చినాం కదా ఏంది అది గోళీలు మాత్రం ఉన్నాయి కోడిగుడ్లు 75 గ్రామ్స్ మినిమం ఉండాలా వెయిట్ ఫుడ్ ఈ రోజు ఏది పెడుతున్నారని మెనూ కూడా ఇక్కడ మెనూ కూడా అన్నీ వాళ్ళు అంతా చెక్ చేసిన తర్వాత సార్ ఇచ్చేది అన్నీ మంచి క్వాలిటీనే ఇచ్చేది అది కొత్తది సార్ ఈ సంవత్సరం బాబు నువ్వు సమాధానం అడిగితే చెప్పు చెప్పకు నేను ఫుడ్ ఆఫీసర్ ఇక్కడ నువ్వు నాకు చెప్తావు కదా తెలిసిపోతుంది కదా ఏం క్వాలిటీ ఇది చూసావా క్వాలిటీ ఎలా ఉందో ఇది శాంపుల్ చేస్తాం సార్ ఇది फूड सेफ्टी वाला बोला फूड सेफ्टी वाले जल्दी नहीं इनके असिस्टेंट सर फूड सेफ्टी वाला बाबू फूड सेफ्टी वाला असिस्टेंट శాంపుల్ తీసుకో సార్ కందిపప్పు కారం సార్ త్వరగా డబ్బా పట్ట బ్యాగ్లే తీసుకొచ్చాను త్వరగా ఇంకేమున్నాయి బాబు ఇంతేనా నీకు ఏదైతే కందిపప్పు కనపడుతుంది కారం కనపడుతుంది వయసు కనపడుతుంది ఏముంటుంది బ్యాగ్స్ చిన్న సైజు పెడుతున్నాం తక్కువ చేస్తావా కొంచెం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఇవ్వాలి ఇవి టెస్టింగ్ పంపిస్తాను ఇది కావాలి జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులందరూ గౌరవనీయుల జాయింట్ కలెక్టర్ గారి చైర్మన్ గా ఉన్న కమిటీలో తీసుకున్న
నిర్ణయం మేరకు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో భాగంగా వినియోగదారుల కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ కాపాడడంలో కన్జ్యూమర్స్ ని ఓపెన్ మార్కెట్ లో అన్స్క్రూపులస్ ట్రేడర్స్ నుంచి కాపాడడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో మరియు ఎమ్మిగనూరు పట్టణంలో వివిధ రకాల కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్స్ టీమ్ అంతా ఆఫీసర్స్ టీం అంతా సర్ప్రైజ్ విజిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వినియోగదారుడు అంటే వినియోగదారుడు డెఫినేషన్ లో ఏ ఒక వ్యక్తి డబ్బు అమౌంట్ పే చేసి ఒక సర్వీస్ కానీ ఒక వస్తువు కానీ పొందుతాడో వినియోగదారుల డెఫినేషన్ లో అతని వినియోగదారుడిగా ట్రీట్ చేయడం జరుగుతుంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో. ఆ వినియోగదారుడు విజిట్ చేసే ప్రతి ప్రెమిసెస్, అది రైతు బజార్ కావచ్చు, కమర్షియల్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మమ్మల్ని జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసి అక్కడ ఏమైనా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వయలేషన్స్ జరుగుతున్నాయని వెరిఫై చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, హెల్త్ వాళ్ళు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు, ఏడీ మార్కెటింగ్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు, వివిధ శాఖల అధికారులంతా ఈ టీమ్ గా పొంది ఈ రోజు మేము మార్కెట్ యార్డ్ చూసాము. రైతు బజార్లో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. రైతు బజార్లో ఏ షాపు కూడా మున్సిపాలిటీ వారు ఇవ్వాల్సిన ట్రేడ్ లైసెన్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఇవ్వాల్సిన జిఎస్టీలు కానీ, జిఎస్టీ లైసెన్స్ ఇవి ఏ విధమైన లేవని మేము ఐడెంటిఫై చేసి ఆ సంబంధిత శాఖ అధికారులు వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అదిగాక సూపర్ మార్కెట్స్ లో కూడా కన్జ్యూమర్స్ అక్కడ విరివిగా సందర్శిస్తుంటారు కాబట్టి అక్కడ ఏమైనా తూనికల కొలతల శాఖల్లో వాళ్ళ తరఫున ఏమైనా వైలేషన్స్ నోటీస్ చేస్తే అవి కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వినియోగదారుడు ఎక్కడ కూడా మోసపోవడానికి అవకాశం లేదని జిల్లా వినియోగదారుల సంరక్షణ మండలి తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ఈ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతాం. ఇది నెలలో 2 సార్లు, జిల్లాలో 2 సార్లు చేయడం జరుగుతుంది. డివిజన్ వారీగా చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో 2 సార్లు తనిఖీలు కంప్లీట్ చేశాము. ఆదోనిలో ఈ రోజు నుంచి ముగిస్తాయి. వచ్చే నెలలో మళ్ళీ పతికొండ డివిజన్ లో ఈ తనిఖీలు నిర్వహిస్తాము. ముఖ్యంగా ట్రేడర్స్ అందరికీ ఒక హెచ్చరిక ఏమంటే, వినియోగదారుని మీరు బిల్లులు లేకుంటే క్వాలిటీలో క్వాంటిటీలో మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా తగు కఠినమైన చర్యలు తీసుకొనబడుతున్నాయని తెలియజేయడం జరుగుతుంది. స్వీట్లు తయారీ కేంద్రాలు 2 పెద్ద ఉన్నాయి, అవి తమిళ వాళ్ళు నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఐడెంటిటీ లేదు, ఏం లేదు, చూసినా కూడా అలా ఉంటాయి. అవి 2. ఒకటి విత్తనాలు తయారీ కేంద్రం ఉంటుంది, దాని మీద కూడా ఇంతవరకు అయితే అసలు ఏం లేదు. ప్రజల్లోనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి లక్షల్లో మోసపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు. దాని మీద కూడా ఇంతవరకు ఏం లేదు. ముఖ్యంగా అండి, మా కమిటీ కంప్లైంట్స్ వచ్చినా రెస్పాండ్ చేస్తాము. సూమోటో కూడా మేము వెరిఫై చేయొచ్చు. సూమోటో మేము విజిట్ చేసి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చూస్తాము. మార్కెట్ యార్డ్ లో రైతులతో మాట్లాడమని చెప్పారు కలెక్టర్ గారు. రైతుల తూకాలు కొంతల్లో ఏదైనా మీడియేటర్స్ వాళ్ళని మోసం చేస్తున్నారా, కరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, అప్లై అవుతుందా లేదా, ఇవి చూడమన్నారు. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ లో కూడా చూస్తాము. ఎవరైనా ఇంకా కాకుండా కంప్లైంట్స్ ఏమన్నా ఇచ్చినా కూడా మేము చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్తాం మార్కెట్ యార్డ్కి వెళ్ళి రైతులతో చూస్తాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, మా టీంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా కేసులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ ఏరియాలో విజిట్ చేసి కేసెస్ నమోదు చేసి కలెక్టర్ గారి దగ్గర, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ ఫుడ్ సప్లయర్ చూసాము, కోడిగుడ్లు చాలా చిన్న అండర్ వెయిట్మెంట్ ఉన్నాయి కోడిగుడ్లు. అతని మీద గవర్నమెంట్ కి రిపోర్ట్ రాస్తాం ఖచ్చితంగా.
జరుగు ఎన్నికరా ఎన్నికకి వస్తే అందరూ వస్తారు. ఇది పడేటట్టు మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. మిషన్ పడేది ఫస్ట్ నుంచి మరి నీట్గా వస్తుంది. చికిత్సలో ఉన్నాయి సార్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బ్యాగ్ ఉంటుంది కదా సార్, దీని మీద కూడా అంటే లైసెన్స్ దానికి ఉంటుంది మిషన్ కార్డు ఉంటుంది. మనం బయట అమ్మినప్పుడు కస్టమర్కి తెలవాలా, మనం మిషన్ తెలవాలా? ఇప్పుడు చాలా సార్ మనకి అంటే ఒక 5 days ఒక్కటి కాదు సార్, మొత్తం టోటల్ ఖచ్చితంగా ప్యాకెట్ మీద మార్క్ ఉండాలా, ప్యాకింగ్ ఉండాలా, కన్జ్యూమర్ కేర్ నెంబర్ ఉండాలా. కన్జ్యూమర్ కేర్ నెంబర్ లేదు. మీరు ఏదైనా ఎఫ్ఐ ప్రాబ్లమ్ కంప్లైంట్ అని ఒక నెంబర్ ఇవ్వాలి కదా. ప్యాకేజ్ కమాండ్ రూల్స్ తెలుసు కదా ఏమి ఉండాలని. ఇప్పుడు అదే ఉంది, బాటిల్ 1 లీటర్ అన్ని పెట్టావు, అవునవును సార్. అది ప్యాకేజీ, ఇది ప్యాకేజీ, మరి దీనికి కూడా ఉండాలి కదా. ఇది నేను వేరే కంపెనీ తెప్పించాను సార్. ఓకే, నెక్స్ట్ మీరు ప్యాకింగ్ లైసెన్స్ తీసుకున్నారు. డిపార్ట్మెంట్లో ప్యాకింగ్ లైసెన్స్ ఐఎస్ఓ కాదు. ఈ ప్యాకెట్లు ఈ తయారు చేయడానికి, అది తయారు చేయడానికి మీరు మా డిపార్ట్మెంట్ ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ కాదు, లీగల్ మెట్రాలజీలో ప్యాకింగ్ లైసెన్స్ ఉంటుంది. ఫుడ్స్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తాడు ఏమేమి కావాలని అనేది చెప్తాడు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో రేట్స్ అండ్ మెజర్స్ తెలుసు కదా, దానికి ఒకటి అది ఉండాలి. అది లేదు, వీటి మీద లేదు. మళ్ళీ 1 లీటర్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో డేటా ప్యాకింగ్ ఉంది, ఎక్స్పైరీ డేట్ పెడుతున్నావు, మ్యానుఫ్యాక్చర్ ఈమెయిల్ ఐడి చూస్తుంటారు కస్టమర్కి అయినప్పుడు. అది అది ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్యాకింగ్ లైసెన్స్ లేని ఒకటి, వీటి మీద డిక్లరేషన్ తీసుకోవాలి. చెప్పడం కాదు, ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినాం కాదు ఆధ్వర్యంలో. ఇది కలెక్టర్ టీమ్, ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ ఇవే మీరు దీంట్లో ఉండేటివి దీన్ని కూడా మెయింటైన్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కాదు, అది మీరు ఇక్కడ రీసేల్ చేయడానికి మీకు అది అప్లికేషన్ ఉందా, లైసెన్స్ ఉందా? మీకు సేఫ్టీ లైసెన్స్ ఉందా? ఏముంది చెప్పు, చూపెట్టండి పేపర్స్. డీలర్షిప్ ఇచ్చారా మీకు? బిస్లహరి రైతులు మీకు డీలర్షిప్ ఇచ్చారా? ఏదండి పేపర్ తీసుకోలేదు సార్. ఏం లేదు, ఊరికే ఉందని చెప్తున్నారు. మేడం అడ్రస్ ఉందండి దగ్గర తీసుకొని చూపెట్టండి. అవును సార్, అది నిన్ననే వచ్చింది మేడం. అదే ఆ బిల్లు చూపించండి. వాళ్ళు బిల్లు కావాలంటే డైరెక్ట్ మాట్లాడిస్తారు. బిల్లు లేకుండా ఎట్లా వస్తుంది? నాకు ఇలా ఒక మాట చెప్పండి, బిల్లు లేకుండా రావడం అనేది ఇల్లీగల్ మూమెంట్. మీ దగ్గర కనీసం ఫోన్లో అయినా ఉందా? ఫోన్లో ఉంది, చూపెట్టండి. ఫోన్లో చూపిస్తాను. వందేళ్ళ బట్టి చేస్తున్నారు.
ఇక్కడ సార్ నిన్న వచ్చింది ఏదో రాసి జిఎస్టీతో తెప్పించింది లేదు లేదు మీరు అదేంటి రెండు ఉన్నాయి అంటే 2 బ్రాండ్లు పెట్టుకోవచ్చు అంటే 4 పెట్టుకోవచ్చు 4 పెట్టుకోవచ్చు వాళ్ళు గ్రీన్ లేవు కదా మీరేం మార్కెటింగ్ చేస్తున్నారు అది కాదు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టే మీతో పాటు వాడు కూడా ఇల్లీగల్. మేము అక్కడి నుంచి ఎక్కడైనా నేను కాపు కాచుంటే అవి సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఇక్కడ బుక్ చేసి వాళ్ళు ఇక్కడ పిలుస్తారు. మరి మీరు ఎదుర్కొంటారు మళ్ళీ. అవునవును అలాంటి పనులు చేయొద్దు. పనిచేస్తుందా? జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి, అంటే వినియోగదారులు ఎక్కడెక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎక్కడైతే సందర్శిస్తారో, ఎక్కడైతే వాళ్ళు మోసాలకు ఆస్కారం ఉంటుందో, వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంటుందో, అటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లను మోసాలకు వాళ్ళకి ఆస్కారం లేకుండా చేయమని
మొత్తం అన్ని శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గారు టీమ్గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈరోజు ఆదోని టౌన్లో ఇన్స్పెక్షన్స్ చేశాము. రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లైస్ చేసే విధానము, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము. అందులో మార్కెట్ యార్డ్ చూసాము. రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులకు ఎంఎస్పి కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా, ఏదైనా తూనికలు కొలతల్లో మోసాలు జరుగుతున్నాయా అని ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. రైతు బజార్లో ఆదోని రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర. అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికల కొలతల శాఖల అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు. పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణము చాలా అతి తక్కువగా అండర్ వేమెంట్ ఉండడం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్, ఫుడ్ ప్రిపరేషన్లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు. వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము. అక్కడ వాళ్ళకి సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధమైన బిల్లులు లేవు. వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబులింగ్ లేదు, డిక్లరేషన్ ఉండాలి, ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి. అవి లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు. వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ని ఇబ్బంది పెట్టడము, హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్పెక్షన్స్ కావు. మా ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా స్థాయి వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే వినియోగదారులు మోసపోవడానికి అవకాశం ఉందో, వినియోగదారుడు అంటే డబ్బు చెల్లించి ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందే ప్రతి వ్యక్తి మనం అందరము వినియోగదారులం మనము అన్స్క్రూపులస్ ట్రేడర్స్ బారిన పడకుండా మార్కెట్లో మోసపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో వినియోగదారుల హక్కుల రక్షణకై జిల్లా కలెక్టర్ గారు ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటి వరకు మేము కర్నూలు జిల్లాలో కర్నూలు డివిజన్లో 2 సార్లు ఇన్స్పెక్షన్ చేశాము. ఆదోనిలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పత్తికొండ డివిజన్లో ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఇది ప్రతి నెల 2 సార్లు ఈ విధమైన ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఈ టీమ్స్ కంప్లైంట్ వచ్చినా మేము స్పందిస్తాము, లేకుండా సియోమోటో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి ఇది ఆస్కారం ఉంది అని తెలియజేస్తాం. కర్నూలు టౌన్లో సినిమా హాల్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆహార పదార్థాలు సబ్స్టాండర్డ్గా అమ్ముతా ఉన్నారు, అది కనుగొని వాళ్ళ మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద జాయింట్ కలెక్టర్ గారు లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఏదైనా ప్రింటెడ్ ఉండాలి. ఎంఆర్పి లూజ్ మెటీరియల్ మీద ఎంఆర్పి ఉండదు కాబట్టి ప్రింటెడ్. వాటర్ బాటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద ఎంఆర్పి ఉంటుంది, దాన్ని మించి అమ్మడానికి లేదు. కూల్ డ్రింక్ ఉంది, కూల్ డ్రింక్ మేము ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నామని 2 రూపాయలు ఎక్కువ వసూలు చేయడానికి లేదు. అది ఎంఆర్పి 10 రూపాయలు, 20 రూపాయలు అంటే 20కి అమ్మాలి. కూల్ డ్రింక్ 10 రూపాయలు అంటే 10కి అమ్మాలి. దాని పేరే కూల్ డ్రింక్. నువ్వు చల్లని పానీయం అమ్మాలి, నేను ఫ్రిడ్జ్లో పెట్టినానని అధిక ధరలు వసూలు చేయడానికి లేదు. 22 వాటర్ ప్లాంట్ ఉన్నాయి సార్, ఒకటే తనిఖీ చేసినారు. అంటే రోజులో చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. ఇది ఫర్దర్ అన్ని చేస్తాం. అన్ని మాక్సిమం మాకు వీలైనంత వరకు ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ కవర్ చేయాలి. సమయభావం వల్ల అది ఒకటే చేయగలిగినాం. ఇప్పుడు తనిఖీలో ఎంతమంది పైన కేసు నమోదు చేశారు? ఈ రోజు ఒక 4 మీద కేసులు బుక్ చేశాం. కిరాణా షాపులు 3 కిరాణా షాపుల మీద చేశాము. ఒక ఫుడ్ సప్లయర్ మీద కూడా
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లై చేస్తున్న అథారిటీ ఉన్నాడు, వాళ్ళ మీద కూడా ఒక చేస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్ చేశాము. ఇప్పుడు పెట్రోల్ బంక్లో బేసిక్ కమ్యూనిటీస్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ ఎయిర్ సప్లై చేయాలి. ఈ పెట్రోల్ బంక్లో ఫ్రీ ఎయిర్ లేదు. దీని మీద మేము నివేదిక జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాము. దీని మీద చర్య తీసుకుంటాం. వాటర్ ప్లాంట్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేశాము. వాటర్ ప్లాంట్ డిస్ప్లే చేయకుంటే 100% ఆల్రెడీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాశారు. మా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు రాస్తున్నారు వాళ్ళ మీద. నా పేరు రాజా రఘువీరండి. నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. నాతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ వారు ఉన్నారు, హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఉన్నారు. తర్వాత ఇంకా ఇతర శాఖల కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, అడిషనల్ కమిషనర్ ఆదోని మున్సిపాలిటీ వారు ఉన్నారు. ఈరోజు మేము మార్కెట్ యార్డ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసింది. రైతులతో మాట్లాడాము, కనీస మద్దతు ధర లభిస్తుందా లేదా, తర్వాత తూకాలు కొలతలు ఏమన్నా మధ్యవర్తులు మోసాలు చేస్తున్నారా అని కనుక్కున్నాము. రైతులు సంతృప్తి వ్యక్తం పరిచారు మార్కెట్ యార్డ్లో. మార్కెట్ యార్డ్లో పెద్ద మార్కెట్ యార్డ్ సార్, కానీ మీరు ఒక్క రైతుతో అంటే సేల్స్ జరిగేటప్పుడు అన్సీజన్ కదా, మళ్ళీ సీజన్ లో మళ్ళీ వచ్చి అప్పుడు వస్తాం. మళ్ళీ ఇక్కడ బుట్టల వ్యాపారం చాలా మంది ఉన్నారు, కానీ మీరు ఒక్కరితోనే మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించిన అంగడ్లతో ఏమీ అడగలేదు. ఇది రాష్ట్ర స్థాయిలో మా జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచన చేసి ఏ జిల్లాలో కూడా వినియోగదారుల రక్షణ మండలి ఇంకా మొదలు పెట్టలేదు. మా జిల్లాలోనే వినియోగదారుల రక్షణ మండలి వినియోగదారుల సంఘాలతో సమన్వయపరుచుకుంటూ ఇది మొట్టమొదటిసారి మనం స్టేట్లో ఇటువంటి ఇన్స్పెక్షన్స్, వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ఇటువంటి ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవును 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 థ్యాంక్ యూ.